ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎల్లప్పుడూ మనము దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడడం లేదా నిండుగా ఉండడం అంటే వాక్యానుసారంగా దాని అర్థం ఏంటని ఒకసారి మనం గమనిద్దాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో భూమి మీద పంపబడిన 7 ఆత్మలు అని ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనం, అలాగే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. ఏమిటి 7 ఆత్మలు? యేసు ప్రభుకున్న ఈ 7 ఆత్మలు ఏమిటి అని ఒకసారి చాలామంది పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఈ నింపబడి ఉండడం, సంపూర్ణంగా నింపబడి ఉండడం అంటే ఈ 7 ఆత్మలు ఏమిటి అని మనం వాక్యానుసారం గమనిస్తే, యేసు ప్రభు గురించి యెషయా గ్రంథంలో ఈ యేసు ప్రభుకున్న ఈ 7 ఆత్మల గురించి మనం చదువుకుందాము. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద, అంటే యేసు ప్రభు మీద ఉంటుంది, మెస్సయ్య మీద ఉంటుందని ఈ 7 ఆత్మల గురించి రాయబడి ఉంది. అసలు చాలామంది ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని అడుగుతారు. కానీ అసలు నింపబడడం అంటే దేవుని ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే ఈ 7 ఆత్మల్ని మనకి అనుగ్రహిస్తుందని అనేది మనం వాక్యానుసారం గమనించాలి. అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనంలో అంటే పరిచర్య చేయడానికి, అంటే వంట వడ్డించడానికి కనీస అర్హత ఏంటంటే ఈ 7 ఆత్మలతో నింపబడి ఉండాలని మనకు అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనం గమనిస్తుంటున్నాం. 7గురిని ఎన్నుకోవడం జరిగింది వడ్డించడానికి. మరి ఈ 7 ఆత్మల్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే స్టెఫను మరియు ఫిలిప్. తర్వాత వీళ్ళు గొప్ప పరిచర్య చేయడం మనం గమనిస్తాం. నేను కోరుకునేది ఏంటంటే దేవుని బిడ్డలందరూ ఈ 7 ఆత్మలు కలిగి ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను.